హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈ వీకెండ్ మేము ఎక్కడికి వెళ్ళామో చూపించాలనుకుంటున్నాను. వీకెండ్ అలా బయటికి సరదాగా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. మీకు అర్థమైంది కదా, మేము ఇక్కడ బఫెట్ 5 స్టార్ హోటల్కి వచ్చాము. హోటల్ పేరు కూడా మీరు వీడియో స్టార్టింగ్లోనే చూసారు కదా. ఇది వీడియో ఎంట్రన్స్లో అండి. 5 స్టార్ హోటల్ అంటే ఆ రేంజ్లోనే ఉందండి. సిట్టింగ్ కానీ, ఎంట్రన్స్ కానీ, అండ్ ఫ్లవర్ బుకేస్ కానీ అవన్నీ చాలా హ్యాపీగా అనిపించింది. మేము కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఇదండి అక్కడ అంబియన్స్, చైర్ సిట్టింగ్ కానీ, లైట్స్ కానీ చాలా డీసెంట్గా ఉన్నాయి. అక్కడ చూడగానే ఒకలాగా అనిపించింది ఫీలింగ్, అబ్బా చాలా బాగుంది కదా అని. బఫేలో ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి, ఏమేమి ఉన్నాయి, మేమేమి టేస్ట్ చేసాము, ఇవన్నీ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి ఇక్కడ కొంచెం డ్రింక్స్ అవైలబుల్లో ఉంటాయి, ఆ సెక్షన్ అండి. లైట్స్ చూడండి దగదగ మెరిసిపోతున్నాయి. అక్కడ మేము వీడియో తీసేటప్పుడు మాకు అనిపించింది ఇలాంటి సిట్టింగ్ ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది అని. అతను చూడండి ఎంతసేపు షేక్ చేస్తూ డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఇతను 2 రకాల డ్రింక్స్ ప్రిపేర్ చేశాడు అండి. ఇక్కడ డ్రింక్స్ అంటే వైన్ అనుకోకండి బాబు, నార్మల్గా కూల్ డ్రింక్సే. ఇది వాటర్ మిలన్ ఫ్లేవర్లో ఉంది. వాటర్ మిలన్ జ్యూసే అనుకుంటా. మేమేం టేస్ట్ చేయలేదండి, జస్ట్ వీడియో తీసామంతే. అండ్ ఇంకొక జ్యూస్ కూడా ప్రిపేర్ చేశాడు. అతన్ని మేము కొంచెం పైకి వెళ్ళిపోయండి, వీడియోకి బాగుంటుంది అని చెప్పాము. ఇది చూడండి, ఇక్కడ బ్లూ కలర్ జ్యూస్ చేశాడు. ఇది బ్లూ మొజిటో అంట. ఇది టేస్ట్ చేశాను, బాగుంది. అలానే చాలా బాగుందని కాదు, ఓకే తాగొచ్చు. జ్యూస్ పైనుంచి పోసి డెకరేషన్ కోసం అలా నిమ్మకాయ పెట్టాడు. ఇక్కడ కావో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందంట అండి. సో చాలా ఫుడ్ వెరైటీస్ ఉంటాయేమో అనుకున్నాము, బట్ వెరైటీస్ ఉన్నాయి, లిమిటెడ్గా ఉన్నాయి. వాళ్ళ ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. క్వాలిటీ చాలా బాగుంది. అన్నీ ఏదేదో చేసేసి ఆడ పెట్టడం అనేది కాకుండా లిమిటెడ్ ఫుడ్ అంటే లిమిటెడ్ వెరైటీస్. మనం అక్కడ ఉన్న ఎన్ని వెరైటీస్ అయినా ఏవైనా తినొచ్చు, వెజ్ నాన్ వెజ్. ఇందాక చూపించినవి పకోడీలు, ఇవేమో పావ్ బాజీ. అండ్ పాస్తాలు కూడా వెరైటీస్ ఉన్నాయండి. స్ప్రింగ్ పాస్తా, నాన్ వెజ్లో అయితే ఇంకా చూపిస్తాను. ఇదంతా సలాడ్ సెక్షన్ అండి. ఇక్కడ నేను అతన్ని అడుగుతున్నాను, ఈ డబ్బా ఒకసారి ఓపెన్ చేసి చూపించు, ఇందులో ఏముంది అని అడిగితే అతను చూపించాడండి ఓపెన్ చేసి. మోమోస్ అండి, అందరికీ ఇష్టం కదా స్టీమ్డ్ మోమోస్. ఫ్రైడ్ మోమోస్ ఇక్కడ లేవు. 2 మోమోస్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి, నాకు చాలా బాగా నచ్చాయి. ఇదంతా సలాడ్ టైప్ అండి. పన్నీరు, టిక్కా, అండ్ లెమన్, మిరపకాయలు, ఆనియన్స్, బ్రోకలీ, పచ్చి బఠానీ, తర్వాత పెసరు మొలక, ఆలు ఫ్రై చేసి దాని మీద కారపొడి వేసి ఒక్కొక్క చిన్న కప్పులో పెట్టారండి. చాలా బాగా పెట్టారు డెకరేటివ్గా. ఇదైతే మష్రూము. ఇవన్నీ వచ్చేసి పొడుల సెక్షన్ అండి. ఇక్కడ దద్దోజనమే కాదండి, కర్డ్, తర్వాత ప్లెయిన్ కర్డ్ రైస్ కూడా పెట్టారు. ఇదైతే నాన్ వెజ్ సెక్షన్. నాకు అంత ఐడియా లేదు, వీడియో తీసాను కాబట్టి చూపిస్తున్నాను. నాన్ వెజ్లో మనకి ఏది అవసరం ఉంటే అది వాళ్ళ పెంక మీద డీప్ ఫ్రై చేసి మనకి ఇస్తారు. మసాలా పాపడ్స్, బ్యాట్స్, మినప్పప్పు పాపడాలు బాగున్నాయి, చల్లమిరపకాయలు అండ్ పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు, తర్వాత పానీపూరి, బేల్పూరి, మసాలా పూరి, ముంత మసాలా. పూరీస్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. మేము అన్నీ టేస్ట్ చేయలేదండి. మేము ఏం టేస్ట్ చేసామో కూడా మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఇక్కడ డెకరేటివ్గా పెట్టారండి. ఇవన్నీ డెకరేటివే. కింద పెట్టిన బౌల్స్లోవి మనం ఫుడ్ టేస్ట్ చేస్తాము. ఇక్కడ వాళ్ళు బోర్డు మీద ఎందుకు అలా రాసారో నాకు తెలియదండి. ఆ రోజు వెరైటీ ఏమో ఆ ఫుడ్ ఐటమ్స్. ఇవన్నీ డెజర్ట్ సెక్షన్. డెజర్ట్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయండి. మంచి క్వాలిటీతో కేక్స్ తయారు చేశారు. బయట మనం కొనుక్కుంటే ఎలా క్వాలిటీ ఉంటుందో అది. ఇదైతే మ్యాంగో పుడ్డింగ్ అండి. ఇది రెడ్ వెల్వెట్ కేక్. ఇవి స్ట్రాబెర్రీస్ అనుకోకండి, అది స్ట్రాబెర్రీ లుక్ తోటి ఉన్న స్వీట్స్. డ్రై ఫ్రూట్స్ లడ్డు, మోతీచూర్ లడ్డు, కాజు కట్లీ, రస్మలాయ్, ఇవి మేము టేస్ట్ చేస్తామండి. దోశ టేస్ట్ చేస్తాం. ఇక్కడ అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ ట్రై చేస్తాము. పాస్తా, దోశ, బ్రెడ్ ఆమ్లెట్. ఇదైతే పన్నీరు. ఇదేంటి సూప్ అండి, ఎలా ఉంటుందని చూసాము, చూడడానికి ఎలా ఉంది, కాకపోతే తింటే ఓకే అండి. ఇదైతే గార్లిక్ పరాటా అండి, పన్నీర్ కర్రీతో టేస్ట్ చేసాము. అన్నీ టేస్ట్ చేసామండి, అన్నీ మేము తినలేకపోయాము. బఫే అంటేనే అన్లిమిటెడ్, కానీ అన్నీ తినలేము కదండి. చూడడానికి స్ట్రాబెర్రీ లాగా ఉంది, చాలా బాగుందని వీడియో తీశాను. ఇటు సైడ్ లవంగంతో డెకరేట్ చేశారు. వీళ్ళ అంబియన్స్ చాలా బాగుంది. ఇదంతా
బఫే సెక్షన్లో ఉన్న కౌంటర్స్. లైవ్గా మనం ఫుడ్ అడిగితే ప్రిపేర్ చేసి ఇస్తారు. కొన్ని ఫుడ్ స్నాప్స్ కూడా పెట్టాను. మీకు నచ్చితే మీరు కూడా ఈ హోటల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.